గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. చాలు. దేవుడి కొద్ది వాక్యము మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కనికరము కలిగిన దేవా, నీకు స్తోత్రము. మీ అద్భుతమైనటువంటి ప్రేమను బట్టి మీకు వందనాలు నాయన. ఉదయకాలము సజీవుల లెక్కలో మమ్మలను జ్ఞాపకము చేసుకున్నారు. మీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఇంతవరకు కీర్తనల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మహిమపరచబడిన దేవా, మీకు వందనాలు. మీ పరిశుద్ధ లేఖనములను మేము ధ్యానిస్తూ ఉంటుండగా తండ్రి, అద్భుతమైన మర్మాలను మేము అర్థము చేసుకుని దాని ప్రకారము జీవించేటటువంటి కృపను మాకు కలిగించాం. విని విడిచిపెట్టుకొని కొట్టుకొని పోవు వారిలో మేముండక తండ్రి, నీ వాక్యానుసారమైన జీవితమును గడుపుట కొరకు మీ యొక్క జ్ఞానము చేత మమ్మలను నడిపించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడిచ్చినటువంటి చక్కని సమయము, దేవుని సన్నిధిలో గడపడము ఆశీర్వాదకరముగా మరి దేవుడు మనతో తెలియజేస్తున్నాడు. అయినప్పటికీ ఇటువంటి స్థితిని మరిచేటటువంటి క్రైస్తవులు అనబడిన వారు అనేకులు ఉంటారు. క్రైస్తవులు అనబడిన వారు అని నేను ఎందుకు అంటున్నాను అంటే, వారు అనబడడం మట్టుకే క్రైస్తవులు. క్రైస్తవుడు అనేటటువంటి వాడు దేవుని పరిశుద్ధ సన్నిధిలో నిలువబడి ఉంటాడు. వారమంతా దేవుడు మనకిస్తాడు. ఒక వార కాలం అంతా, సోమవారం నుండి శనివారం వరకు పని చేసుకో, ఆ డబ్బు సంపాదించుకో, నీ భోజనమును నీవు సంతృప్తిపరచు, సమృద్ధిగా ఉండు. పరిశుద్ధ దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు నీవు త్వరపడి దేవుని మందిరములో నిలువబడుటకు సిద్ధపడి ఉండాలి అనేటటువంటి మాట మరచిపోతూ తమ స్వంత కార్యముల కొరకు దేవుడిచ్చిన పరిశుద్ధ దినాన్ని వాడుకుంటూ దేవుణ్ణి అవమానపరుస్తూ ఆయనను మరలా సిలువ వేస్తూ ఉంటున్నారు. ఎంతో వేదనకరమైనటువంటి విషయము ప్రియులారా. నేను మరలా జ్ఞాపకము చేస్తున్నాను. రానటువంటి వారికి మాటలు వినబడవు, కానీ వింటున్నటువంటి మనము మాత్రము దేవుని పరిశుద్ధ సహవాసములో నిలువబడడానికి, ఆయన పరిశుద్ధ దినమును ఆచరించడానికి త్వరపడి దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఎందుకో తెలుసా? గోడలోని రాళ్ళట మొరబెడుతున్నాయట. మీకు తెలుసో లేదో, ఈరోజు దేవుని మందిరములో నిలువబడక ఆయా గృహములో ఉన్నటువంటి వారి కొరకు గోడలోని ఆ ఇంట్లో నివసిస్తున్నటువంటి వారి యొక్క మాటలను దేవునికి ఆ రాళ్ళు మొర్రపెట్టుతున్నాయి అని దేవుడు సెలవిస్తున్నాడు. నేను చెప్పడం లేదు ప్రియులారా, పరిశుద్ధ లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటున్నది. గోడలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇస్తున్నవి. ఏం ప్రత్యుత్తరం ఇస్తున్నాయో మనకు తెలియదు, కానీ ఆయా వ్యక్తుల గురించి, ఆయా మనుషుల గురించి, వారి ప్రవర్తన గురించి, వారి జీవితమును గురించి రాళ్ళు మొర్రపెట్టుతుంటుండగా ఆ రాళ్ళ యొక్క సంభాషణకు ఆ ఇంట్లో ఉన్నటువంటి దూలములు కూడా సమాధానము చెబుతున్నాయట. ఎవరి కొరకు కాదు ప్రియులారా, క్రైస్తవులు అనబడినటువంటి వారి కొరకు ఈ మాటలు చెబుతున్నారు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అనేక సార్లు మనం ఏమనుకుంటాము అనంటే, ఇంట్లో ఉన్నాము కదా, ఏమవుతుందిలే అని మనం అనుకుంటాము. కానీ మన కొరకు ఎవరు మొరపెట్టినా మొరపెట్టకపోయినా మన పరిసరాల్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు దేవునికి మొరబెడుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. గోడలోని రాళ్ళు మొరబెడుతున్నాయి, ఇంట్లో ఉన్న దూలములు మొరబెడుతున్నాయి, మన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి గుమ్మము మొరబెడుతుంటుంది. ఏది ఒట్టిగా ఉండదు ప్రియులారా. మనం అనుకుంటాము, తలుపు వేసుకొని నేను సమృద్ధిగా జీవిస్తున్నాను అని నీవు అనుకుంటున్నావు, కానీ నీ విషయమై అవి మొరబెడుతూ ఉంటున్నాయి. ప్రభువా యేసయ్య దేవుని మందిరంలో ఇంట్లో ఉండి
ఎకసెక్కలాడుతూ జీవిస్తున్నారయ్యా, ఈ మనుష్యులను కనికరించుము అని ఆ రాళ్ళు మొర్రబెడుతుంటున్నాయట. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ నిర్గమకాండంలోనికి మోసే జననము తర్వాత అక్కడ మనము చూసినట్లయితే ఆ మనుష్యుల యొక్క వేదన సుమారు యోసేపు నుండి ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడేసరికి 400 సంవత్సరాలు, 430 సంవత్సరాల బానిసత్వపు జీవితము వారు గడుపుతూ ఉంటున్నారు. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 23-24 వచనాలు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు. ఎప్పుడట ప్రియులారా? ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? 430 సంవత్సరాల బానిసత్వము, ఆ బానిసత్వములో వారు పెడుతున్నటువంటి మొరను అన్ని వందల సంవత్సరాల తర్వాత విన్నాడు. మన జీవిత కాలంలో మనము ఎంతగా మొర్ర పెడుతున్నామో ఒక్కసారి మనల్ని ముందుగా పరిశీలన చేసుకుందాము. దేవుడు వినేటటువంటి దేవుడు. ఎందుకొరకనగా లూకాసు సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రములు కన్నీళ్ళ తన్ను గూర్చి మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా అని అక్కడ ఒక ప్రశ్న వేస్తాడు. తాను ప్రేమించినటువంటి వారు, తాను ఏర్పరచుకున్నటువంటి మనుషులు దివారాత్రములు తన కుటుంబము గురించో, లేకపోతే సంఘము గురించో, లేకపోతే మందిరము గురించో, లేకపోతే అన్యజనుల రక్షణ కొరకో, లేకపోతే అనారోగ్యముతో ఉన్నటువంటి వారి కొరకు, లేకపోతే ఇబ్బందులలో, కుటుంబ కలహాల్లో ఉన్నటువంటి వారి గురించో వారు మొరపెడుతూ ఉంటుండగా, వారు మొరపెడుతూ నిరీక్షణ కలిగి ఉంటుండగా దేవుడు వారి ప్రార్థన వినడా? ఎందుకు వినడు ప్రియులారా? వింటాడు. కానీ ఆ ప్రార్థన, ఆ మొరపెట్టేటటువంటి జీవితము మనము కలిగి ఉన్నామా అనేటటువంటిదే ప్రశ్న. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన మొరను వినేటటువంటి దేవుడే. కానీ మనము ఒకవేళ మొరపెట్టకపోతే ఏమవుతుంది ప్రియులారా? ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది చెప్పాలి. ఇంకెవరైనా చెప్పగలుగుతారా? అసలు మొరబెట్టకపోతే ఏమవుతుంది? ఇంతకాలం మంచిగా ఉన్నా కదా, 55 ఏళ్ళు వచ్చినాయి నాకు, ప్రార్థన చేయకపోతే ఏమైంది? గట్టిగానే ఉన్నా కదా, అట్టకట్ట అని అనుకుంటాం కదా. మొరపెట్టకపోతే ఏమవుతుందయ్యా? రాళ్లలో, ఆ గోడలలో ఉన్నటువంటి రాళ్ళు మొరబెడతాయట, ఆ దూలములు మొరబెడతాయి, నీ ఇంట్లో ఉన్నటువంటి గుమ్మము మొరబెడుతుంది, ఇంకొకటి మొరబెడుతూ ఉంటుంది. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనములో అక్కడ కయీను, హేబేలు వారి యొక్క అర్పణలను బట్టి హేబేలు చంపబడ్డాడు. హేబేలు చంపబడినప్పుడు కయీను దూరముగా ఆయన పారిపోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు కయీనును పిలిచి, అయ్యో కయీను, నువ్వు చేసినటువంటి పని ఏమిటయ్యా అని అడుగుతున్నాడు. కయీను అంటున్నాడు, నేనేం చేశానయ్యా? ఎవరున్నారయ్యా? ఇద్దరే ఉన్నారు, కయీను, హేబేలే ఉన్నారు. అర్పణ అర్పించిన వారు ఇద్దరే. కయీను అక్కడ ఆ హేబేలును చంపేశాడు. ఇక మార్గము చెప్పవలసిన వాడెవడు లేడు. దేవుడు అంటున్నాడు, ఏం చేశానయ్యా? నాకేం తెలుసు? నా తమ్ముడు ఎక్కడున్నాడో నాకేం తెలుసు? అక్కడ మాట ఏముందో తెలుసా ప్రియులారా? నీ తమ్ముని రక్తము, నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము. చదవండి అమ్మ, 4వ అధ్యాయం 10వ వచనం. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు ఏం మొరబెడుతున్నాయటయ్యా? మొట్టమొదటిగా మన గోడలోని రాళ్ళు మొరబెడుతున్నాయి, మన ఇంట్లో ఉన్న దూలములు, గుమ్మములు మొరబెడుతున్నాయి. నేలలో పడినటువంటి రక్తము కూడా దేవునికి మొరబెడుతూ ఉంటుంది, మనము తప్ప. చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనమును ఒక్కసారి చూడండి.
ఆదికాండం 18:20. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది అని అక్కడ సెలవిస్తున్నాడు. సొదొమ గొమొర్రా గురించి మనందరికీ తెలుసు కదా. సొదొమ గొమొర్రా యొక్క మొర గొప్పది అయినదట. ఎవరు మొర పెడుతున్నారు ప్రియులారా? సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి మనుషుల గురించి అబ్రహాము దేవునితో మాట్లాడతాడు. అయ్యో ప్రభువా, ఆ సొదొమ గొమొర్రాలను నీవు నాశనం చేస్తున్నావు, అక్కడ 100 మంది ఉంటే ఏం చేస్తావయ్యా? దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు అబ్రహాము. అక్కడ 100 మంది నీతిమంతులు ఉంటే ఆ 100 మంది నీతిమంతులను కూడా ఆ సొదొమ గొమొర్రాలో నీవు ఆ పాపులతో కూడా చంపేస్తావా అని దేవుణ్ణి ప్రశ్నించాడు. ఆ విధంగా 100 మంది లేరయ్యా అంటే 50 మంది ఉండొచ్చు కదా అంటాడు. 50 మంది లేరంటే 40 మంది ఉండొచ్చు కదా అంటాడు. 40 లేరయ్యా అంటే 20 ఉండొచ్చు కదా అని అంటాడు. 20 లేరయ్యా అంటే 10 మంది ఉండొచ్చు కదా అని అంటాడు. దేవునితో అబ్రహాము వాదిస్తూ ఉంటున్నాడు. సొదొమ గొమొర్రా యొక్క మొర దేవుని సన్నిధిలో బహుభారముగా ఉన్నదట. అసలు అక్కడ మొర్ర పెట్టేటటువంటి వాడెవడు? అందరూ భయంకరమైనటువంటి పాపములో జీవిస్తున్నటువంటి వారే. కానీ సొదొమ గొమొర్రాల గురించినటువంటి మొర మాత్రము దేవుని యొద్ద బహుభారముగా ఉన్నదట. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. సొదొమ గొమొర్రాల యొక్క మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది. ఎవరు ప్రార్థించుండొచ్చు ప్రియులారా? ఆలోచన చేయాల్సినటువంటి అవసరత మనకున్నది. సొదొమ గొమొర్రా గురించి ఎవరు ప్రార్థించాడయ్యా? ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి రాళ్ళు మొరబెట్టి ఉండవచ్చును కదా. వారి ఇళ్లలో ఉన్నటువంటి ఆ గోడలోని రాళ్ళు మొరబెట్టి ఉండవచ్చును కదా. వారి దూలములు, వారి తలుపులు దేవునికి మొరబెట్టి ఉండవచ్చును కదా. ఇగో పాపములో ఉన్నారయ్యా, వీరి పాపమును బట్టి మేము శ్రమ పడుతున్నాము, నీకు మొరబెడుతున్నాము అని అక్కడ మొరబెట్టి ఉండవచ్చును కదా. అక్కడ మొరబెట్టడానికి, సొదొమ గొమొర్రా గురించి మొరబెట్టడానికి ఎవరు లేరు. కానీ ఆ గోడలోని రాళ్ళు ఆ మొరపెట్టచ్చు ఉంటుండగా వాటికి ప్రత్యుత్తరం ఇచ్చేటటువంటి దూలములు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టుతున్నాయి అనేటటువంటి విషయము దేవుడు ఈ ఉదయకాలము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ తమ్ముని రక్తము ఆ రక్తము యొక్క స్వరము మాట్లాడుతుందట. రక్తము మాట్లాడడం లేదు ప్రియులారా. చాలా జాగ్రత్తగా జ్ఞాపకము చేసుకోవాలి. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నాతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటిది? నా అన్నయ్య అయినటువంటి కయ్యను నన్ను చంపేశాడు అని. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మొరబెట్టలేదా? నీ ఉదయకాలము లేసి నీవు మొరబెట్టడము లేదా? నీ కుటుంబము కొరకు మొరబెట్టడము లేదా? నీ బంధువుల కొరకు, నీ రక్త సంబంధుల కొరకు, మారు మనసు లేనటువంటి, రక్షణ అనుభవం లేనటువంటి అన్యజనుల కొరకు, దేవుని మందిరములో నిలవబడలేక తమ మనసులను కఠినము చేసుకున్నటువంటి మన క్రైస్తవులు అనబడిన మన కుటుంబ సభ్యుల కొరకు నీవు మొరబెట్టడము లేదా? నీ కొరకు, నీ కుటుంబము కొరకు, నీ అన్యజనుల కొరకు ఆ రాళ్ళు మొరబెడతాయి. ఆ రాళ్ళు మొరబెట్టాయా నీ స్వరము మూయబడుతుంది. కాబట్టి జాగ్రత్త కలిగి దేవుడు సజీవులుగా మనల్ని ఉంచినప్పుడే మన మొరనే దేవునికి వినిపిద్దాము అని దేవుని ఎదుట ఈ ఉదయకాలము నేను హెచ్చరిస్తూ ఉంటున్నాను. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 27వ వచనము చూడండి. జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనక అది మన మీద సాక్షిగా ఉండదు. చాలు. యెహోషువ తన ఆ గోత్రములన్నిటికీ మొత్తము స్వాస్థ్యాన్ని అంతా పంచిపెట్టాడు. 24వ అధ్యాయం ముగింపు అధ్యాయము యెహోషువ గ్రంథం. ఆ తర్వాత దేవునిని ఎరగనటువంటి జనాంగములు వచ్చారు. కానీ అక్కడ యెహోషువ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఆయన వాగ్దానము చేపించాడు. మనము ఎవరినైతే ఎన్నుకున్నామో ఐగుప్తు నుంచి నడుపబడినటువంటి పితరులందరూ చనిపోయారు. ద్వితీయోపదేశ కాండములో మోసే మరల వారికి బోధించి యెహోషువకు అప్పగించి యెహోషువ కాలేబు నాయకత్వంలో వారు నడిపించారు. కానీ ఈ స్వాస్థ్యమంతా పంచిపెట్టిన తర్వాత వారిని అందరినీ సమకూర్చి
అక్కడ చెప్తాడు, మీరు ఎవరిని సేవిస్తారయ్యా? అనేకమైన విగ్రహాలను మీరు సృష్టించుకున్నారు. నేనైతే నేనును నా ఇంటి వారును మీరెవరినన్నా పూజించుకోండి, ఏమన్నా చేసుకోండి. ఇంతవరకు నేను నడిపించాను, ఇంతవరకు మీకు దేవుని ధర్మశాస్త్రమును బోధించాను, మంచి చెడ్డలు మీకు చెప్పానయ్యా. ఇక మీదట నేనుండడం లేదు, దేవుడు నన్ను పిలుస్తూ ఉంటున్నాడు. మీరెవరిని పూజించుకుంటారో పూజించుకోండి, నేను నా ఇంటి వారు మాత్రము యెహోవాను సేవించదము అని అక్కడ చెబుతూ ఆ మాట చెబుతాడు. జనులందరితో ఇట్లన్నాడు, ఆలోచించుకొనడి. యెహోవా మనతో చెప్పిన ఈ మాటలన్నీ రాతికి వినబడ్డాయి. ఆ రాయట సాక్ష్యమట. ప్రియులారా, దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో సాక్ష్యము మనకు అవసరం లేదు. మనము చేసిన అనీతి కార్యములను బట్టి దేవుని ఎదుట ఎవ్వడు సాక్ష్యం చెప్పాల్సినటువంటి సమయము లేదు. నీవు ఎక్కడైతే అనీతి కార్యము చేశావో అక్కడ ఉన్నటువంటి ఆ రాళ్ళు, మట్టి, గోడలు అన్నీ కూడా దేవుని ఎదుట సాక్ష్యం చెప్తాయి. నీవు తప్పించుకోవడానికి అవకాశము లేనే లేదు అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. యెహోషువ జనులందరితో యెహోవా నామముట ప్రేరణ చేయించి, మీరు దేవుడు ఈయనని మీరు ఆయనతో కలిసి ఉండాలని ప్రమాణము చేయించిన మీదట ఆ రాతిని సాక్ష్యముగా అక్కడ పెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు మనిషి యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు అసలు ఎంత అసమర్థమైనటువంటి జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాలము బిడ్డలు ఇది దులుపుతుంటున్నప్పుడు ఆ చీమలు అక్కడ పడ్డాయి. ఆ చీమలను చూడగానే నాకు దేవుని వాక్యం గుర్తొచ్చింది. అయ్యో, చీమలు ఎందుకు వచ్చాయని నాకు జ్ఞాపకం రాలేదు. కానీ దేవుని వాక్యం అంటది, ఓ ఈ సోమరి ఏంటిది, చలి చీమల యొద్దకు వెళ్ళి, ఎంత దౌర్భాగ్యము ప్రియులారా. ఆ చలి చీమను మనల్ని ఇట్లా దుల్పగానే ఎక్కడో పడిపోయావి, ఎక్కడికి పోతాయో కూడా తెలియదు. కానీ ఆ చలి చీమల యొద్దకు నీవు వెళ్ళి బుద్ధి తెచ్చుకో అని అంటున్నాడు దేవుడు. ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. వాటికి భాషలు లేవు, మాటలు లేవు, ఏమి లేవు ప్రియులారా. కానీ వాటి స్వరము దేవుని యొద్దకు పోతుందట. కీర్తన 19వ కీర్తన దావీదు రాస్తూ అద్భుతమైన విషయాలను అక్కడ ప్రచురము చేస్తాడు. వాటికి మార్ష లేదు, బాటలు లేవు, ఏమీ లేదు. సూర్య చంద్ర నక్షత్రములు అవి ఒకటితో మాట్లాడుకోవు, కానీ వాటికి మాటలు లేవు. కానీ అవి దేవుని ఆజ్ఞను పాటిస్తున్నట్లుగా మనము చూస్తాము. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము మనము ఏ విధంగా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఇశ్రాయేలీయుల యొక్క 430 సంవత్సరాల మొర దేవునికి ఆయన చెవులలో చూచింది. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడైనటువంటి యెహోవా వారికి ఇచ్చినటువంటి వాగ్దానమును జ్ఞాపకము చేసుకొని మోషేను ద్వారా వారిని కానానుకు నడిపించాడు. మరి ఇప్పుడు మనల్ని ఎవరు నడిపించాలి ప్రియులారా? ఎవరు నడిపించాలి? మొరపెట్టే మనస్సు లేనటువంటి మనల్ని ఎవరు నడిపించాలి? దేవుని మందిరములో నిలువబడాలన్నా ఇంకిత జ్ఞానము లేనటువంటి మనల్ని ఎవరు నడిపించాలి? ఎవడు దేవుని రాజ్యానికి మనల్ని చేర్చాలి? ఆ మార్గము చూపెట్టగలిగిన వాడు ఎవడు? ఎవరితో మనము ఉంటున్నాము? మనము ప్రార్థన చేయకపోతే, మనము మొరపెట్టకపోతే, మనము మన మనములు దేవుని సన్నిధిలో మాట్లాడకపోతే, మన ఇంట్లో ఉన్నటువంటి రాళ్ళు ధూలములు మొరపెట్టుచూ ఉంటుండగా సజీవులముగా ఆయన చేతులలో చెక్కబడినటువంటి మనము ఏం పని కోసం ఈ లోకంలో జీవిస్తున్నాము ప్రియులారా? దేనికోసం ఈ లోకంలో జీవిస్తున్నాము? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా విపరీతమైన విషయం ఏంటిదో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక్కసారి చదవండి. యెషయా గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనము. వారి నగరులలో నక్కలును, వారి సుఖ విలాస మందిరములో అడవి కుక్కలును మొరలు ఏం చేస్తాయట ప్రియులారా? నేను చెప్పడం లేదు ప్రియులారా. నీవు ప్రార్థన చేయకపోతే, నీవు మొరపెట్టకపోతే నక్కలు, ఇంకేంటి అట, కుక్కలు కూడా మొరపెడతాయట దేవునికి. బైబిల్ గ్రంథము అద్భుతమైనటువంటి గ్రంథము ప్రియులారా.
ఈ ప్రపంచంలో ఏదైనా చదవగలిగినటువంటి ఒక మంచి జ్ఞానం యుక్తమైనటువంటి గ్రంథం ఏదైనా ఉంది అని అంటే అది కేవలము బైబిలే. ఆ బైబిల్లో ఉన్నటువంటి అద్భుతమైన ఆలోచనలను మన జీవితంలో మనం ఉంచుకోవడం లేదు. విన్నామా, విడిచిపెట్టామా, ఇంటికి పోయామా, అయిపోయింది. బైబిల్ను పరిశుద్ధ గ్రంథమును తీసి ఒక మూలకు పెట్టామా, ఆదివారం వస్తే మళ్ళా దులుపుదాము, తీసుకొని వద్దాము. ఎందుకు ప్రియులారా, ఈ క్రైస్తవ జీవితము మనకు అవసరమా? ఈ రకమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు ఈ లోకంలోనికి మనల్ని పంపించాడు. సువార్త ప్రకటించండి అయ్యా, అవసరమైతే ప్రాణము పెట్టండి అయ్యా, చాటుదాము దేవుని సువార్తను చాటుదాము, అవసరమైతే ప్రాణము పెట్టి దేవుని సువార్తను చాటుదాము అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుండగా మనము కనీసము దేవుని సన్నిధిలో మొర్రపెట్టలేనటువంటి వారముగా మిగిలిపోతున్నాము అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఏమంటున్నాడు అనగా, వారి నగరులలో, వారి ఇండ్లలో, వారి సుఖ విలాసములలో నక్కలు, కుక్కలు ఇంకేం మొరపెడతాయి, రాళ్ళు, దూలములు. నువ్వు ప్రార్థించడం లేదా? ఉదయకాల ప్రార్థన నీ జీవితములలో లేదా? మధ్యాహ్న కాల ప్రార్థన నీ జీవితములలో లేదా? రాత్రికాల ప్రార్థన నీ జీవితములలో లేదా? నీ గురించి ఆ దూలములు, ఆ గోడలు మొరబెడుతూ ఉంటున్నాయి. ఇంకా ఎక్కువగా నీవు సుఖ విలాసము కలిగి ఉన్నాను, కోటలు భద్రపరుచుకున్నానయ్యా, చక్కని ఇల్లు కట్టుకున్నాను, ఇక నన్ను ఎవడు కదల్చగలడు, నా సొంత నివాసములో నేనున్నాను అని నీవనుకొని ఆనందముతో నీవు జీవిస్తున్నామేమో. దేవుడు అంటున్నాడు, నీ ఇంటి ముందట్టున్నటువంటి కుక్క ఏం చేస్తుందట? యేసయ్యా వీడు ప్రార్థన చేయడం లేదని మొరబెడుతుందట. జాగ్రత్త సుమా. నేను చెప్తలేను ప్రియులారా, యెషయా ప్రవక్త ద్వారా 13వ అధ్యాయము 22వ వచనములో, వారి నగరులలో నక్కలను, వారి సుఖ విలాస మందిరములో అడవి కుక్కలను ఏం చేస్తాయి? మొరలిడుతాయి అని అక్కడ వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థనా జీవితము నీకు లేదా? మనము ఒకవేళ దేవుని రాజ్య వారసులముగా ఉండమేమో ప్రియులారా. ఆ మాత్రము దానికి క్రైస్తవుడముగా పిలువబడడం ఎందుకు? దేవుని మందిరంలో నిలువబడడం ఎందుకు? దేవుని రాజ్యములో స్థానము లేనటువంటి మనకు ఎక్కడ ఉన్నా ఒకటే. నువ్వు మందిరములో ఉన్నా, నీవు ఇంట్లో ఉన్నా, లేకపోతే ఇంకొక దగ్గర ఉన్నా ఒకటే ప్రియులారా, అంతా సమానమే. దాంట్లో గొప్ప విషయం ఏమీ లేదు. ఎవడుండాలయ్యా? దేవుని మందిరములో ఎవడుండాలి? దేవుని సహవాసములో ఎవడుండాలి? ఆయన సంఘము అనే శరీరములో ఎవడుండాలి ప్రియులారా? అందరము కలిసి ఆయన శరీరముగా, ఐక్య శరీరముగా పిలువబడుతున్నటువంటి మనము చెడిపోయిన వారముగా, ఆయన అవయవములలో ఒక అవయవము చెడిపోయినటువంటిదిగా ఉంటే ఆ అవయవమును బట్టి శరీరం అంతా వేదన పడడానికంటే ఆ అవయవమును తీసివేయుము అని అంటాడు. నీ 2 చేతులు నీవు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒక చెయ్యిని నరికి పడేసి. ఎందుకు చెప్పాడు? తన సంఘము తన శరీరం అయి ఉంటుండగా ఆ శరీరములో మాట విననటువంటి వారు ఎవరైనా ఉంటే నీవు దాన్ని తీసిపడేయి. సంఘమంతా నరకములో పడవేయబడుట కంటే ఆ ఒక్క అవయవం తీసి పడేసావా, ఈ శరీరం అంతా కూడా దేవుని రాజ్యంలో ఉంటుంది. కాబట్టి దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరతను దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాలు. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపపడి మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసినని అను మాట మీరు ఎన్నడూ చదవలేదా? చాలమ్మా. ఇంకేం చేస్తాడట ప్రియులారా? ఇంకేం చేస్తాడట? ఇక్కడ చంటి పిల్ల ఉంది, మాటలు రావు, భాష రాదు, స్వరము లేదు, ఏమీ లేదు.
కానీ దేవుడు ఆ చంటి పిల్లల నోట స్తోత్రము నేను సిద్ధింపజేస్తాను అంటాడు. ఆ ప్రవచనము చదవకండి కానీ కీర్తనలు 8వ అధ్యాయము 2వ చరణములో ఆ ప్రవచనము దావీదు ద్వారా వ్రాయబడినటువంటి ప్రవచనముగా ఉన్నది. బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని దావీదు గారు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆనాటి శాస్త్రులకు పరిసయ్యులకు తెలియజేస్తున్నారు. దేవాలయములో దావీదు కుమారునికి జయము అని పిలిచినందుకు వారు కోపపడి పిల్లల మీద కోపపడి ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎక్కడైతే కీర్తనకారుడు ప్రవచించినటువంటి ప్రవచనము యేసుక్రీస్తు ప్రభువుల వారి జీవితములలో నెరవేర్చబడినట్లుగా అక్కడ చూస్తుంటున్నాము. పిల్లరా, నీవు మొరపెట్టలేదా? నీ కొరకు చంటి పిల్లల జీవితములో నుండి దేవునికి స్తుతులు వెళతాయి. దేవునికి మహిమ ఎక్కడ కూడా ఆగిపోదు ప్రియులారా, ఎక్కడ కూడా దేవునికి మహిమ ఆగిపోదు. మనం అనుకుంటాము, నేను ప్రార్థన చేయలేదు, ఏమైందిలే, ఈరోజు మంచిగా ఉన్నాను, కడుపు నిండా తిన్నాను, కంటి నిండా నిద్రపోయాను, పనికి పోయి వచ్చాను, రోడ్ల మీద ఉన్నాను, ఏమి కాలేదు, నాకు బాగానే ఉన్నాను అని మంచిదే ప్రియులారా. దేవుడు ఎవరిని కూడా అంత త్వరగా కోపించే దేవుడు కాదు, ఆయన శిక్షించేటటువంటి దేవుడు కాదు. ఎందుకొరకనగా ఆయన అందరూ రక్షింపబడాలని తన యొక్క రాకను ఇంకా ఆలస్యము చేయుచున్నాడు. ఈ విషయాన్ని గమనించక మనము ఉన్నామా? మనము మరి దేవుని దృష్టిలో మరి ఏ విధమైన స్థితి కలిగి ఉంటామో ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే అంటాడు, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క నోట నేను నా స్తోత్రమును సిద్ధింపచేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 40వ వచనం ఒకసారి చూడండి. లూకా సువార్త 19వ వచనం, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని వారితో చెప్పాను. శాస్త్రులు పరిసయ్యులు ఆయన ఆ కొండ మీదకి పోతూ ఉంటుండగా జనులందరూ కేకలు వేస్తూ ఉంటున్నారు. ఎందుకయ్యా కేకలు వేస్తుడు అని పరిసయ్యులు అన్నప్పుడు, మీరు ఊరుకుండండి అయ్యా, మీరు ఊరుకుంటే నాకేమో ప్రాబ్లం లేదు, కానీ ఏంటిదట, మీకంటే ముందుగా అక్కడున్నటువంటి రాళ్ళు కేకలు వేస్తాయి అని దేవుడు మనతో సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒక్కసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. మనము వింటున్నామా, విడిచిపెట్టుకొని పోతున్నామా నాకైతే తెలియదు ప్రియులారా. విన్నటువంటి మాటల ప్రకారము ఎంతమంది జీవిస్తున్నారో నాకైతే తెలియదు. నేను ఏదైతే చేస్తానో దాన్నే ప్రకటిస్తాను, నేను చెయ్యందా అన్నటువంటి దాన్ని నేను ప్రకటించను. ఒకవేళ నేను చేయని కార్యం ఏదైనా ప్రకటించాలనుకోండి, వెంటనే నా ఆత్మసాక్షి నన్ను హెచ్చరిస్తుంది, నీవు ఈ కార్యమును చేయవు కదా, ఎందుకు నీవు ప్రకటించావు? వెంటనే దాన్ని నేను నా జీవితంలో నేను అలవర్చుకుంటాను. విని విడిచిపెట్టుకొని కొట్టుకొని పోయే వారిగా ఉంటూ దేవుని మందిరంలో నిలువబడడం ఎందుకు ప్రియులారా? ఎందుకు చెప్పండి? మనమంతా దేవుని రాజ్యంలో ఉండాలి ప్రియులారా. ఏదో కానుకలు సమర్పించడానికో, లేకపోతే ఒక సంఘ కాపరిని, సంఘ కుటుంబాన్ని పోషించడానికో, లేకపోతే ఒక మందిరము కట్టడానికో దేవుడు మనల్ని నియమించలేదు ప్రియులారా. మనల్ని అందుకు నియమించలేదు. మనల్ని ఒక సంఘముగా, విశ్వాస సమూహముగా, ఆయన శరీరములో భాగముగా మనల్ని ఆయన సన్నిధిలో నిలువబెట్టి మన విశ్వాస జీవితాన్ని బలపరిచి స్థిరపరిచి ఆయన రాకడలో ఆయనతో కూడా మనము 1000 సంవత్సరాల పరిపాలన ఆయనతో కూడా జీవించాలని దేవుడు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనము ఇక్కడ కూర్చొని ఉన్నాము. కానీ ఫలించినటువంటి అంజూరపు మొక్క వలె మనము ఉంటూ దేవుని ఎదుట, లోకము ఎదుట నేను క్రైస్తవునిగా కనబడతాను అని అంటే దాని ద్వారా వచ్చే లాభము ఏమీ లేదు ప్రియులారా, ఏమీ లేదు ప్రియులారా. నేను కానుకలు వస్తాయా రాదా, ఎవరైనా ఇస్తారని నేను ఎన్నడూ భయపడడు. ఎందుకో తెలుసా? నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు ధనవంతుడు, ఆయన నాకు రాజు, ఆయన నాకు దేవుడై ఉన్నాడు. నన్ను నడిపించినటువంటి దేవుడు నన్ను కనికరించగలడు, ఆయన బలపరచగలడు, ఆయన స్థిరపరచగలడు. కాబట్టి ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరత మనకు లేదు ప్రియులారా.
ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. నీ మొర నీవు పెట్టడము లేదా? నీ కుటుంబంలో నీ ఉదయకాలము లేసి నీవు మొరపెట్టడము లేదా? నీ కుటుంబంలో ఉన్న అన్యజనుల కొరకు నీవు మొరపెట్టడము లేదా? దేవుడు నీ కొరకు ఆ రాళ్ళు గోడలు ఒకవేళ మొరపెడుతున్నాయేమో, నీ ఇంటి ముందటి కుక్కలు మొరపెడుతున్నాయేమో ప్రియులారా. ఏం సమాధానము మనము చెప్పగలము? ఇంకేం మొరపెడుతున్నాయో తెలుసా? చూడండి, ఇక మనం ముగించుకుందాం ఒక 5-10 నిమిషాల్లో. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇదిగో మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. ఇంకేం మొరబెడుతున్నాయట? మన ఇంట్లో ఉన్న ధనము కూడా మొరబెడుతుందట. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాల్లో మనం అనేక మార్లు మనం అనుకుంటాం కదా, సంపాదించుకోవాలి, తప్పులేదు ప్రియులారా. ఎంతో కొంత మన జీవితంలో దేవుడు కలుగజేసిన సమృద్ధిని బట్టి ధనమో లేకపోతే బంగారమో ఏదో ఒకటి మనము సంపాదించుకోవడానికి ప్రతి మనిషి ఆశపడుతూ ఉంటాడు. కానీ దానికంటే ప్రాముఖ్యమైన దేవుని సువార్తను మరిచి దేని కొరకు మనము ఆశపడుతున్నాము, దేని కొరకు మన ప్రయాసను మనము కొనసాగిస్తుంటున్నాము ప్రియులారా. ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మీ చేలు కోసిన పని వారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి అని అంటాడు. ఇంకా ఎవరు ప్రకటిస్తున్నారో తెలుసా? ఇంకా ఎవరు ప్రకటిస్తున్నారు, ఎవరు మొరపెడుతున్నారు? అయ్యో చూడండి, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు. ఎవరయ్యా మీరు? ఎవరు వీళ్ళు? తెలుసా ఎవరో వీళ్ళు? తెలుసా? తెలియదా? మన ఇంటి పక్కనే ఉంటారు, ఇక్కడనే పక్కన, మా ఇంటి పక్కన అటు పక్కన ఉంటారు కదా. అందుకే అంట దేవుని వాక్యాన్ని చదవాలి అని. ఎవరో తెలుసా వీరు? ఆత్మలట. ఈ లోకంలో లేరు ప్రియులారా. వారు దేవుని యందు నిద్రించి ఉన్నారు, నీతిమంతులై ఉంటున్నారు. వారు మొరబెడుతున్నారు, వారి ఆత్మలు మొరబెడుతున్నాయి. ఆడు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక ఉంటావయ్యా అని నీ గురించి నా గురించి మొరబెడుతుంటున్నారు. మనం అనుకుంటాము ఎవడు మొరబెడుతున్నాడు ఏమవుతుందిలే అని మనం అనుకుంటాము. కానీ అక్కడ పరిశుద్ధుల వధింపబడిన వారి ఆత్మలు దేవుని సన్నిధిలో మొరబెడుతున్నాయి. ప్రభువా, భూనివాసులకు ప్రతిదండన చేయక ఎంతకాలం ఉంటావయ్యా అని ప్రశ్నిస్తున్నారట దేవుణ్ణి. ఏం ప్రతిదండన చేయాలయ్యా? ఏం ప్రతిదండన చేయాలి? మన నీతి విశ్వాస జీవితంలో లేనటువంటి వారముగా మనం ఉంటుండగా ఆ వధింపబడిన వారి ఆత్మలు దేవుని పరిశుద్ధ సముఖంలో దేవునికి మొరపెట్టుచుంటున్నాయి. ఈ భూనివాసులకి ఇంకా ప్రతిదండన చేయవా ప్రభువా, ప్రతిదండన చేయు అని ఆ ఆత్మలు మొరపెడుచున్నాయట. మరి మనం ఏం చేస్తుంటున్నాము ప్రియులారా? గోడలోని రాళ్ళు దూలములు మొరపెడుతున్నాయి, నేలలోని రక్తం యొక్క స్వరము మొరపెడుతుంటుంది. పాప పట్టణము యొక్క మొర దేవుని సన్నిధిలోనికి వెళుతుంది. నక్కలు కుక్కలు కూడా మొరలు పెడుతున్నాయి. చంటి పిల్లల యొక్క స్తోత్రము దేవుడు ఆ మొర దేవునికి వెళుతుంది. మనము బిగబట్టిన కూలి మొరబెడుతుంది, వధింపబడిన ఆత్మలు మొరబెడుతున్నాయి. ఆఖరికి భూమి కూడా మొరబెడుతుంది. కానీ దేవుని కొరకు, తన కొరకు సృష్టించబడిన మనము మాత్రము ఆదివారము ఏం చేస్తున్నాము? ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుందమ్మా? ఆదివారము మనుషుల జీవితాల్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుంది? ఉదయం 7 గంటలకు లేవగానే భార్య చెప్తుంది, అయ్యా ముందు పోయి మటన్ తీసుకొని రా.
కాదని ఎవరైనా అనగలరా ప్రియులరా? ముందు పోయి మటనో, చికెనో, చేపలో, రొయ్యలో, బొమ్మిడిలో, ఇవ్వో అవో ఏమేమున్నాయో భూలోకములో దేవుడు సృష్టించిన ప్రతి జీవిని జ్ఞాపకము చేసుకొని ముందు అవి తీసుకొని రా. అవి తీసుకొస్తే ముందు 9:30 కల్లా వండుదాము, 10 గంటలకల్లా తిందాము, 11 గంటలకు మందిరానికి పోదాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన జీవిత లక్షణము కాదు ప్రియులారా. నేను మాంసము, చేపలు, రొయ్యలు తినొద్దని నేను అనడం లేదు, కానీ దేవుని పరిశుద్ధ దినమును మనము పరిశుద్ధముగా ఆచరించడం లేదు అని నేను హెచ్చరిస్తూ ఉంటున్నాను. దేవుని పరిశుద్ధ దినమును, దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకతమైనటువంటి ఆ దినము యొక్క లక్షణమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. తిండి అందయ్యా, ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి తింటాము, 1 గంట ఆలస్యంగా తింటాము, లేకపోతే 1 గంటకు తినేది 3 గంటలకు తింటాము, పోతే పోయింది. ఎక్కడుండాలయ్యా? నేను దేవుని మందిరములో ఉండాలి. నా ప్రవర్తన జాగ్రత్తగా ఉందా లేదా? ఈ వారం అంతా నేను ఏం చేశానయ్యా? ఎవరికైనా అన్యాయముగా చేశానా? ఎవరితో అబద్ధమైన మాట్లాడానా? చెడు కార్యములు నా జీవితములలో ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి మోకాళ్ళుని, ప్రభువా నా ప్రవర్తన జాగ్రత్త కలిగి ఉన్నానా లేదా అని నేను నిన్ను అడుగుతుంటున్నానయ్యా. ఎందుకొరకనగా నీ మందిరానికి నేను వెళుతూ ఉంటున్నాను. నీ మందిరములో నేను నీతిమంతుడనుగా నేను కనబడాలి. నేను నీ మందిరములో ఒలీవ చెట్టు వలె నేను కనబడాలి అని ఎప్పుడైనా ఆశతో మనము దేవుని మందిరానికి వస్తున్నామా ప్రియులారా? వండుకోవడము, తినడము అనేటువంటిది నిత్య కృత్యమైనటువంటి ఆలోచన ప్రియులారా. దానిని బట్టి మానవుడు జీవించడం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, రొట్టె వలన మాత్రము మానవుడు జీవించడు, కానీ దేవుని నోట నుండి ప్రతి మాట వలన మనుష్యుడు జీవిస్తాడు. ఎక్కడుందయ్యా మాట? దేవుని పరిశుద్ధ లేఖనములో ఆ మాట ఉంది. ఉదయకాలము దీనిని చదవక నీవు మాంసము కొట్టుల ఎదుర నీవు ఉంటున్నావా? దేవుడు నిన్ను పరలోక రాజ్యములో ఉంచక ఆ అగ్నిగుండము ఎదుట నిన్ను నిలువబెడతాడేమో ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాము. ఉదయకాలము నీవు మొరపెట్టక నీవు నీ జీవితాన్ని నీవు నీ ఇష్టానుసారముగా నీవు జీవిస్తుంటున్నావేమో. నీ కొరకు నక్కలు, కుక్కలు ఒకవేళ మొరపెడుతుంటున్నాయేమో. నీ జీవితం ఏమైపోతుందో ఎప్పుడైనా ఆలోచిస్తుంటున్నావా ప్రియులారా? ఏదో ఆషామాషిగా ఈ క్రైస్తవ జీవితం ఉందని నీవు అనుకుంటున్నావేమో, కానీ ఈ ప్రపంచంలో ఏదైనా శక్తి మనల్ని నడిపిస్తుందా అంటే అది యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క కృప తప్ప ఏదీ లేదు అని ప్రకటించడానికి నేను ఎన్నడూ కూడా అధైర్యపడేటటువంటి వాడనగా నేను ఉండను ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు అంటాడు, చూడండి ఒక మాట కూడా చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయము 38 నుంచి 40 వచనాల వరకు. నా భూమి నా మీద మొరపెట్టిన ఎడల, దాని చాలు ఏకమై ఏడ్చిన ఎడల, క్రయధనముగా ఇయ్యక దాని నేను అనుభవించిన ఎడలను, దాని యజమానులకు ప్రాణహాని కలుగజేసిన ఎడలను, గోధుమలకు ప్రతిగా ముళ్ళను, ఎవలకు ప్రతిగా కలుపు మొలుచునుగా కానని అంటాడు. గోధుమలకు ప్రతిగా ముళ్ళను, ఎవలకు ప్రతిగా కలుపు మొలుచును గాక అని తనను తానే నిందించుకుంటున్నాడు యోబు. ఎప్పుడు భూమి నా మీద మొరబెట్టినప్పుడు అని అంటున్నాడు. ఇంకేమేం మొరబెడుతున్నాయో ప్రియులారా? బైబిల్ గ్రంథం అంతా చదివితే అసలు ఈ సబ్జెక్టు మాట్లాడడానికి ఒక దినం కూడా సరిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని చేత ఏర్పరచబడిన వారు. దేవునిలో లోకానికి మనము వేరుపరచబడినటువంటి వారు. కాబట్టి మన జీవితాల విషయములలో నిర్లక్ష్యము తగదు. నేను యవనస్తులకు ప్రతిసారి చెప్తాను, మంగళవారము, గురువారము ఉదయకాలము ప్రాతకాలపు ఆరాధన 5:30. నేనేమన్నాను వారితో 6 గంటల నుండి 7 గంటల దాకా చేసుకోండి అయ్యానని. ఎందుకొరకంటే వాళ్ళు లేవరన్న సంగతి నాకు ముందే తెలుసు. లేదు 5:30 అని అన్నారు. 5:30 అని 6:30 దాకా లేస్తలేరు. ఇప్పుడు ఏమవుతుంది? మీరు లేవలేదా? నువ్వు పండుకున్న నీ పక్కన నువ్వు ఏ బండ మీద అయితే పడినావో
ఆ బండనే మొరబెడుతుంది, ఇదిగో నీ సన్నిధిలో ఒప్పందము చేసుకున్నారు, బోర్ల బొక్కల మంచిగా కంటి నిండా నిద్రపోతున్నారు యేసయ్యా అని మొరబెడుతుంది. ఆ శమాషి వ్యవహారము కాదు ప్రియులారా, ఏదో నా నోటికి వచ్చిన మాటలను నేను చెప్పడం లేదు. లేఖనములలో ఏదైతే ఉందో అది మాత్రమే నేను బోధిస్తూ ఉంటున్నాను. కీర్తనకారుడు అంటాడు, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులకు వారి మొరలు ఒగ్గి ఉన్నవి అని అంటాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి మొరల వైపు ఎప్పుడు ఉంటాయట. ఆయన కళ్ళు, ఆయన చెవులు నీతిమంతుల మీదనే ఉంటాయి. వారు ఏం ప్రార్థన చేస్తారో, వారికి ఏం అవసరం ఉన్నదో అది నేను దయచేయాలని వారి వైపు ఆయన చూపు ఉంచుతాడు. కానీ ప్రభువు దృష్టికి నీతిమంతులు కాక అనీతిమంతులైనటువంటి వారికి ఆయన ముఖము ఏ విధంగా ఉందట, విరోధముగా ఉన్నది అని పేతురు గారు రాస్తారు. కాబట్టి దాదాపు 3-4 వారాల నుంచి ప్రార్థన గురించి మనము ధ్యానము చేసుకుంటున్నాం. నేను 4-5 వారాల నుంచి చెప్తున్నాను. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, నేను అడగను కూడా ప్రియులారా. మీ వ్యక్తిగత జీవితాల లోపలికి వెళ్ళి నేను అడగాల్సినటువంటి అవసరం లేదు. హెచ్చరించమని దేవుడు చెప్పాడు, హెచ్చరిస్తున్నాను. వినడము వినకపోవడము మీ ఇష్టము. అందుకనే దేవుడు అంటాడు, ఇదిగో ఈ సమయంలో మీకు ఏది అవసరమో అది తీసుకోండి. మీ ఎదుట నేను మీ ఎదుట క్షేమమును ఉంచుతున్నాను. మీకు కలగబోయేటటువంటి ఆ కీడును మేలును మీ ఎదుట నేను ఉంచి ఉన్నాను. మీకేది కావాలో అది తీసుకోండి. ఎవ్వరు బలవంతం లేదు ప్రియులారా, ఎవ్వరు బలవంతం చేయాల్సిన అవసరం లేదు. ఎవ్వరు మన జీవితాల్లో వేలు పెట్టి చూపెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎవ్వరు మనకు వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరికి వాడే విమర్శించుకోవాలి. నేను ఏ విధంగా ఉన్నాను, నా ఎదుట నా భార్య ఎట్లుంది, నా కొడుకు ఎట్లున్నాడు, వాడెట్లున్నాడు, వీడెట్లున్నాడు మనకు అవసరం లేదు ప్రియులారా. ప్రభువా, నీ ఎదుట నేను ఎట్లున్నాను, నేను ఏ విధంగా ఉన్నానో నాకు తెలియచేయి. నీతిమంతునిగా ఉన్నావా, ఆయన చూపు నీ వైపు ఎల్లప్పుడూ ఉంటుంది, నీ మొరల వైపు ఆయన చెవులు నిత్యము ఉంటాయి అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ముగింపుగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకుత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితో బయటికి రండి అని చీకటిలోనున్న వారితో చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యమును పంచిపెట్టుటకు నిన్ను కాపాడి ప్రజలకు నిన్ను నిబంధనగా. ఎట్లున్నావట ఇప్పుడు నువ్వు? ఎట్లున్నారు? వాక్యం చెప్పంటే నాకు జ్వరం వచ్చింది, సర్ది వచ్చింది, దగ్గు వచ్చింది, వస్తే వచ్చింది, పోతే పోయింది. దేవుని సన్నిధిలో వాక్యం చెప్తూ ప్రాణం పోయిందా, సీదా దేవుని దగ్గరికి పోతాం. ఈ లోకము ఏమైపోయినా పర్వాలేదు ప్రియులారా, ఏమైనా పోయినా పర్వాలేదు. దేవుని విషయంలో దేవుడు అంటున్నాడు, నేను యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చాను, రక్షణ దినమున నిన్ను ఆదుకొన్నాను. ఎందుకొరకు ఆదుకొన్నాను అని అనంటే, బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితో చెప్పాలి. నువ్వు నీ మొర ఎందుకున్నాడయ్యా? బంధింపబడినటువంటి వారి చెరను నువ్వు విడిపించాలి. బయటికి రండి అని చీకటిలో ఉన్న వారిని చెప్పడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అందరు పుట్టినట్టు నేను కూడా లోకంలో పుట్టాను, అందరు బట్టలు వేసుకున్నట్టు నేను కూడా ఉన్నాను, అందరు తిన్నట్టు నేను కూడా తిన్నాను, అందరు ఉన్నట్టు నేను కూడా ఉన్నాను. అందరిలాగా మనం ఉండకూడదు ప్రియులారా, అందరిలో ప్రత్యేకత కలిగిన వారిగా మనం ఉండాలి. అపోస్తలులు 12 మంది ఉన్నారు, దేవుడు ఏర్పరచుకున్న పౌలు కూడా ఉన్నాడు. 12 మంది శిష్యులలో పౌలు ప్రత్యేకించబడిన వారు ఎన్నటికీ మనము జ్ఞాపకము చేసుకుంటాము. రాజులు అనేక మంది ఉన్నారు, కానీ దావీదునే మనము జ్ఞాపకము చేసుకుంటాము ప్రియులారా. ప్రత్యేకించబడినటువంటి వారు నాయకులు అనేకులు ఉన్నారు, మోషేనే మనము జ్ఞాపకము చేసుకుంటాము. ప్రవక్తలు అనేకులు ఉన్నారు, ఏలియాను ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుంటాము. నీవు ప్రత్యేకించబడిన వాడవా?
ప్రత్యేకించబడాలి ప్రియులారా. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా? బంధింపబడిన వారికి రక్షణ కలుగ చేయడానికి, చీకటిలో ఉన్న వారిని బయటికి తీసుకొని రావడానికి నీ మొర దేవునికి అవసరమై ఉన్నది అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా, ఇంకా మొరబెట్టక నీవు నీ వ్యక్తిగత జీవితమును నీవు కొనసాగిస్తూ ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, దూలములు మొరబెడతాయి, రాళ్ళు మొరబెడతాయి, నేలలో రక్తము మొరబెడుతుంది, పాపపు పట్టణములో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మొరబెడతాయి, నక్కలు కుక్కలు కూడా మొరబెడతాయి, చంటి పిల్లలు మొరబెడతారు, నీవు బిగబట్టిన కూలి మొదలు పెడతాయి, వధింపబడిన ఆత్మలు మొరబెడతాయి, చివరికి నీవు నువ్వు నిలవబడిన భూమి కూడా నీ మీద వ్యతిరేకంగా అది సాక్ష్యము చెబుతుంది అని లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఆ ప్రాణము లేనటువంటి ఆ గోడలోని రాళ్లకు అవకాశం ఇద్దామా? తన అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నానయ్యా అని చెప్పిన జీవము కలిగిన దేవునికి బిడ్డలముగా మనమే ఆ అవకాశాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో మొరపెడదామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము ప్రియులారా. సమయము అనుకూలముగా ఉన్నప్పుడే మొరబెట్టాలి. అది నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు అనేది దేవునికి ముఖ్యము కాదు, కానీ ఏ హృదయముతో మొరపెడుతున్నావు అనేదే దేవునికి ముఖ్యమైన అంశము. ఆదివారం వచ్చింది, ఆగస్టు నెలలో చివరి వారము. ఒక అరగంట 40 నిమిషాలు 50 నిమిషాలు, ఎప్పుడు 40 నిమిషాలు చెప్పేటోడు 50 నిమిషాలు చెప్పిండు అని ఒకవేళ మనం అనుకునవచ్చును. దానిలో ఉన్నటువంటి ఆ మర్మము మన జీవితములలో మనము తీసుకోలేదా? విన్నటువంటి వాక్యము ఎంతమందికి అది ఆశీర్వాదకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. సజీవులే కదా దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగిన వారు. మొరపెట్టే సమయము దేవుడు మనకిచ్చాడు, మొరపెడదాము. అందుకే నేను ప్రతిసారి చెప్తాను, గడిచిన 2 సంవత్సరాల కాలం నుండి ఎంతో కొంతమంది ఒక 5గురమో 6గురమో, కొన్నిసార్లు 10 మంది 15 20 మంది కూడా జాయిన్ అవుతూ ఉంటారు. సాయంత్రము 1 గంట గంటన్నర దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాము. అన్యజనుల కొరకు, సంఘము కొరకు, మన సంఘములో ఉన్న యవనస్తుల కొరకు, చిన్న బిడ్డల కొరకు, వృద్ధుల కొరకు, ప్రార్థన అవసరతలు కోరిన వారి కొరకు, అనారోగ్యం చేత ఉన్నటువంటి వారి కొరకు మన సంఘ బిడ్డలు కొంతమంది కూడుకొని మొరపెడుతూ ఉంటున్నారు. కార్యము మొదలు పెట్టామా? కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కాబట్టి దాని అంతము చూసే వరకు మనము మొరపెడుతూనే ఉండాలి. మనము మొరపెట్టకపోతే మన పక్షమున రాళ్ళు కుక్కలు నక్కలు మొరపెడతాయి. అది మనకు ఆశీర్వాదకరము కాదు. కాబట్టి ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకొని ఆయన సన్నిధిలో మనము మొరపెడుతూ ఆయన కృపాక్షేమముల చేత నింపబడే వారముగా ఉందాము. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.